చంద్రబాబు రేవంత్ రెడ్డిలు ఒక్కతాను ముక్కలే అన్నట్టు పరిపాలన సాగిస్తున్నట్టే కొడుతున్నదట ఏపీ జనాలకు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి అరిగోస పెట్టిందని జనం ఏడ్చిండ్రు కదా. హాగో అచ్చం అట్లనే నేను కూడా చేస్తా అన్నట్టు చంద్రబాబు ఏలువడిలో కూడా ఇండ్లు కూలగొట్టే కార్యం నడుపుతున్నారట. చూడుండ్రి ఏ తిరగ బుల్డోజరు పెద్ద పెద్ద ఇండ్లను కూలగొడతాందో. విజయవాడ భవానీపురం అనే ఏరియాలున్న 42 ప్లాట్లను జనం గొడగొడ ఏడుస్తుంటే కూలగొట్టి కుప్ప చేసిండ్రట. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలా 25 ఏండ్ల నుంచి ఉంటాన్రట జనాలు. మరి సర్కార్కు వాళ్ళ మీద ఏ కండ్లమంటో ఏం పాడో గాని పోలీసులను పెట్టి పక్షుల గూడును పాడు చేసినట్టు చేసిండ్రట. ఇండ్లుగాల్లోలకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇచ్చినా దాన్ని లెక్క చేయకుండా బల్మీతికి బంగ్లాలన్నీ కూల్చిండ్రట. అందుకే మా బతుకులు ఆగం చేసిన వాళ్ళు బాగుపడరు అన్నట్టు రోడ్లెక్కి చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు పబ్లిక్. కొంతమంది కోపంతోని పెట్రోల్ పోసుకొని జీవి తీసుకొని పని చేసిండ్రు. వీళ్ళ ఏడుపులతోని విజయవాడ పట్నం దద్దరిల్లింది. మరి వీళ్ళ ఇండ్లల్లో ఉన్న తప్పేంది, ఎందుకు సర్కార్ కూలగొట్టింది, ఇన్ని రోజులు హాయిగా బంగ్లాల బతికినోళ్లకు ఎట్లా ఆదుకుంటది సర్కార్ అనేది ఏం చెప్పకుండానే 42 కుటుంబాలను రోడ్డు పాలు చేసిందట చంద్రబాబు సర్కారు. లబలబ మొత్తుకుంటా నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు ఇండ్లు కూలినోళ్ళు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన నడుపుతుంటే ఏపీలో చంద్రబాబు అదే బుల్డోజర్ తోని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారట ఈ కూలగొట్టే కార్యాన్ని చూస్తున్న పబ్లిక్.